ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు బాగా చిల్ మోడ్లో ఉన్నారని చెప్పి. గుడ్ టు సీ యూ. మేము ఎప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మీ మీమ్స్ మాత్రమే చూస్తుంటాం. ఇవాళ మీ ఫ్రంట్ ఫేసెస్ చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా ట్రెండింగ్ మీమ్ పేజెస్, ఫేమస్ మీమ్ పేజెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో అమ్మాయిలు కూడా ఉండడం విశేషం. సో హ్యాపీ, అట్లీస్ట్ కొందరైనా కనిపిస్తూ ఉన్నారు నాకు. సో ముందుగా ఆ ఒక్కటి అడక్కు మీమర్స్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ హార్డీ వెల్కమ్. ఎస్, సో చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ గారు ఫుల్ టు కామెడీ ఎంటర్టైనర్గా ఆ ఒక్కటి అడక్కు అన్న మూవీ ద్వారా ఈ సమ్మర్లో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ గారిని ఓన్లీ ఉగ్రరూపానికి నాంది పలుకుతూ అలానే చూసాం. అండ్ ఇప్పుడు తన జానర్లోకి తను వచ్చేసారు అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది, ఒక పెళ్లి చుట్టూ జరిగే టాపిక్లో ఒక కామెడీని, ఒక ఫన్ని క్రియేట్ చేస్తూ ఫర్ ష్యూర్ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారని అయితే అర్థమైపోయింది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక గారు ప్రొడ్యూసర్గా, సూర్య గారి సినిమాటోగ్రఫీలో మనకు ఎన్నో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ అందించిన గోపీ సుందర్ గారి మ్యూజికల్లో, అండ్ అలానే మెయిన్ లీడ్స్గా ఆర్ చిట్టి, ఫరియా అబ్దుల్లా గారిని, అండ్ అలానే ఆర్ వెరీ ఓన్ అల్లరి నరేష్ గారిని చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. అండ్ ఇందులో చాలామంది మెయిన్ క్యారెక్టర్స్ మనందరికీ తెలిసిన వాళ్ళు, మురళీ శర్మ గారు, వెన్నెల కిషోర్ గారు, అండ్ అలానే హరితేజ గారు, అనీష్ కురువిల్లా గారు, రవికృష్ణ గారు, ఇలా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నరేష్ గారు ఇలా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. కొంచెం ఆయన నవ్విస్తూ ఉంటారు కానీ ఆయన కొంచెం సిగ్గెక్కువ అనమాట బిహైండ్ ద సీన్స్. సో అది మ్యాటర్. అండ్ అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎస్, బేసిక్గా అందరు హీరోలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ అందరు సినిమాల హీరోల ఫ్యాన్స్ అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్, అవునా కదా? సినిమాలన్నీ కూడా చాలా కుటుంబ కథా చిత్రాలుగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కుటుంబం అంతా కలిసి ఒక దగ్గర చూసుకునే చిత్రాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫర్ ష్యూర్ మనల్ని డిసప్పాయింట్ చేయరు. ప్రతి సినిమాకు కూడా ఆయన ఏదో ఒకటి మనల్ని నవ్విస్తూనే, ఎంటర్టైన్ చేస్తూనే, అండ్ రీసెంట్గా అయితే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా చాలా చేశారు. వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆ ఒక్కటి అడక్కు. సో ముందుగా పిలిచేద్దాం ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి రాజీవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజీవ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అస్ కంటెంట్ లైక్ దిస్. Hearty congratulations, and trailer, teaser and songs look so promising, and please have your seat, sir. Yes, and now let me invite director of this film Malli Ankam garu. Malli Ankam garni sadharanga vedik మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇవాళ చాలా మాట్లాడాలి మీరు, మీమర్స్ అందరూ మామూలుగా ఉండదు. ఓకే, and now let me invite our very own and most creative director and most promising actor Anish Kuruvilla garni సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Can we have Anish garu onto the stage please? Hello sir, good to see you. Yes, వచ్చేసింది టైం, వచ్చేసింది మనందరితో మాట్లాడడానికి. నరేష్ గారు కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో పిలిచేద్దామా ఆర్ వెరీ ఓన్ అల్లరి నరేష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అది ఈ సౌండ్ సరిపోట్లా, ఇంకా కావాలి. అది సో గుడ్ టు సీ యూ అల్లరి నరేష్ గారు. అండ్ మీరు ఇలా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ మీరు ఇలాగా ప్రమోషన్స్ అన్నీ ప్లాన్ చేయడం కూడా. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ లుక్ సో ప్రామిసింగ్. చాలా రోజులు అయిపోయింది ఇలా ఫుల్ టు కామెడీ ఎంటర్టైనర్లో మిమ్మల్ని చూసి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీమర్స్ అందరూ వాళ్ళ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు మిమ్మల్ని అడగడానికి అండ్ మిమ్మల్ని చిక్కుల్లో పెట్టడానికి. రెడీయా మీరందరూ కూడా? ఒక మైక్ ఇచ్చేయండి అమ్మా మా వాళ్ళకి. ఇక్కడ మైక్ ఇవ్వండి. ఫస్ట్ ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? అండ్ మీ మీమ్ పేజ్ చెప్పి మీ క్వశ్చన్ ఏంటి ఎవరికి అడగండి ఫస్ట్. ఐఎమ్ పాసింగ్ ద మైక్. యా, హాయ్ అన్న. హలో అండి. దిస్ ఇస్ కోచ్మీర్ కట్ అడ్మిన్ దీక్షిత్. హాయ్ అన్న. హలో. అయితే క్వశ్చన్ అన్నప్పుడు హీరో మ్యారేజ్ విషయంలో స్ట్రగుల్ అవ్వడం మనం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచే చూస్తున్నాం. మన మల్లీశ్వర్ల వెంకటేష్ గారి నుండి రీసెంట్గా విశ్వక్సేన్ ఒక మూవీ చేస్తాడు, ఈ జనరేషన్ వరకు చూస్తున్నాం ఈ కాన్సెప్ట్తోని. ఈ స్టోరీ మీరు ఓకే చేయడానికి మీకు కొత్తగా అనిపించింది ఏంటన్న ఈ స్టోరీలో?
అంటే మీరే చెప్పినట్టు మల్లేశ్వర్లో వెంకటేష్ గారికి మొన్న విశ్వక్సేన్ సినిమా అర్జున కళ్యాణం సినిమాలో సో ఎన్ని సంవత్సరాలైనా ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అబ్బాయిలకి అమ్మాయిలు తక్కువ అవుతారు. అంటే చాలామంది నాకు తెలిసి మ్యారేజ్ అంటే ఒకప్పుడు 20-30 లోపల పెళ్ళి అవ్వకపోతే 30 దాటేసిన అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అని. ఇవాళ 30నా ఎప్పుడు పెళ్ళి 36లో 35లో చేసుకోవచ్చని. సో ఇట్స్ లైక్ దాట్ అండి. అంటే ఇది వచ్చి అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే వీడందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. వీడు మ్యారేజ్ అంటే రిజిస్టర్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. వీడు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళి అవ్వదు. సో ఇలాంటి వాడు వచ్చిన ప్రాబ్లము చాలా ఫన్గా ఆడు ప్రతిసారి ఎవడన్నా వాడి పెళ్ళి ఎప్పుడు లేకపోతే పప్పన్న ఎప్పుడు పెడుతున్నావు అంటే వాడు చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్కటి ఎడకని వెళ్ళిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చే ఫన్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం పెళ్ళి అనేది అంటే ఇది చాలా పెద్దది. పెళ్ళి అనేది ఒక సీక్రెట్ ఇది. సో దాంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల గురించి ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. సో కామెడీగా ఆ మోసాలను కూడా అంటే ఒక జరుగుతున్న రియాలిటీని ఆడియన్స్కి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ కంటెంట్ విత్ కామెడీ. అచ్చా నా డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. హాయ్. హాయ్ అన్న, ఇప్పుడు ఈ మూవీలో హీరోకి పెళ్ళి అవ్వకుండా స్ట్రగుల్ అవుతుంటాడు కదా నా సంబంధాలు ఓకే కాకుండా. ఇప్పుడు ఈ స్టోరీ మీరు అనుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటని అన్న రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎందుకు ఓకే అనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలామందిని చూశాను. నేను నా ఫ్రెండ్స్లో చాలామంది పెళ్లి కాకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పే ఇబ్బందులు, వాళ్ళు పడే స్ట్రగుల్స్ అన్నీ చూసి దీని మీద ఒకటి కథ రాద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికి నరేష్ గారు కరెక్ట్ అని చేశాను నేను. అచ్చా ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ రౌడీస్. హలో అండి. అయితే ఒక క్వశ్చన్ అన్న. అయితే మీరు టీజర్లో అమ్మ నన్ను రజిత ఆంటీని కలవడానికి వెళ్తున్నాను అన్నారు కదా, మరి కలిసారా? ఆంటీని కలవడానికి వెళ్ళారా, వాళ్ళ కూతురిని కలవడానికి వెళ్ళారా? ఒకటే అడక్కు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మే 3వ తారీఖున రిలీజ్ అవుతుందండి. అండ్ ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ కదన్న. అండ్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు అంటే చేస్తున్నారా మా కోసం? ఫుల్ అండ్ ఫుల్ కామెడీ పాన్ ఇండియా అంటే ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 4 సినిమాలు చేస్తున్నారని. నేను కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేద్దాం అనుకుంటే లేదండి, పాన్ ఇండియా సినిమాలు ఏం లేదు. అంటే ఐ థింక్ ఒక కంటెంట్ ఉంటే ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి, అది కన్నడనే తీశారు, అది దాని తర్వాత బార్డర్స్ క్రాస్ చేసిందండి. ఇవాళ మన కంటెంట్ బాగుందంటే అందరూ చూసేస్తున్నారండి. రైట్ ఫ్రమ్ మీరు ఈ మధ్యకాలంలో మలయాళం సినిమా రీమేక్లు చూశారు, తెలుగులో ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ మన కంటెంట్ బాగుంటే ఇట్ గోస్ వే బియాండ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ అలానే బ్రో లక్ష్మణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా హలో రిక్వెస్ట్ అండి. చేస్తున్నాం. ప్లీజ్ లక్ష్మణ్ ప్లీజ్ కమ్. యా ఇంకో చైర్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్. ఆయన మణికంఠ, సాఫ్ట్వేర్ పోతాం పేజ్. మీ కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఏంటి? అంటే మాకైతే బెండాపర్ ఆర్ఎంపి, మీకైతే తెలుసుకుందామని. నాకైతే నా పర్సనల్ ఫేవరెట్. అంటే బాగా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. నాకు అది డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అన్నది అంటే గమ్యం రావడానికి కానివ్వండి, మహర్షి రావడానికి కానివ్వండి, నేను సినిమా చాలా కారణమైంది. సో అది ఆడలేదు కానీ నాకు ఇష్టమైన సినిమా, నేను బాగా కష్టపడి చేసిన సినిమా నేను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్న మీరు అంటే థియేటర్ రాకముందు మీరు అనుకుంటారు ఎట్లా అంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుని హిట్ అవ్వాలని సినిమా ఏంటన్నా? హిట్ అవుతున్నాను అదే నేను సినిమా అండి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ సినిమా. అప్పుడు 2-3 ఆఫర్స్ వస్తే ప్రొడ్యూసర్ వచ్చి అడ్వాన్స్ తీసుకోమంటే లేదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, నేను తీసుకొని అన్నాను. బట్ ఆ సినిమా డిసప్పాయింట్ అయింది. సో దట్ వాస్ లైక్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే నా కెరియర్ అంటే చేంజ్ డైరెక్షన్ అనుకున్నా. అంటే నేను అన్నది ఆడుంటే ఆ రోజు నా కెరియర్ ఇంకొక రకంగా ఉండేది. థ్యాంక్స్ అన్న. వెల్కమ్ అండి. నెక్స్ట్. యా హాయ్ నా. హలో అండి. నా పేరు ఆకాష్. చెప్పండి. సురేంద్ర ద బాటిల్ మీ మెడ్మిన్ని. మీకు ఒక మూవీ వస్తే అంటే మేమర్స్ మీద కంటెంట్ అనేది మేమర్స్ మీద ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ కోసం మూవీ ఉంది, సోల్జర్స్ కోసం ఉంది, సాఫ్ట్వేర్ పీపుల్ కోసం అంటూ ఉంది. ఒకవేళ మేమర్స్ లైఫ్ దానికోసం ఒకళ్ళు వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇక్కడ ఎవరన్నా మొత్తం కథ రాస్తే మెంబర్స్ మీద నేను చేస్తా. మీరు అందరు కలిసి కథ రాయండి, లేకపోతే ఎవరైనా సెపరేట్గా రాసినా ఐ డెఫినెట్ డూ ఇట్. ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీమ్స్ని. ఎందుకంటే ఒకటి ఏంటంటేనండి, టు మేక్ ఇట్ మీమ్స్ ఆ పేజెస్ అనేది నేను బాగా ఎందుకు ఎంజాయ్ చేస్తానంటే దే కమ్ విత్ అంటే చాలా క్రియేటివ్గా వస్తారు. అండ్ ఒక 10 seconds 15 seconds యూ సీ దాట్ యూ స్టార్ట్ స్మైలింగ్. సో అలాంటి ఏదో మంచి కథ మీరు తీసుకురండి, డెఫినెట్గా చేస్తాను. మీకు అందరికీ చూడడానికి నిజంగా బాగానే ఉంటుంది, నవ్వడానికి కానీ
అంటే మీ ఫీల్డ్లో వస్తున్నప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది. అంటే మేము ఎంత బయట ఎలాగా ఫేస్ చేస్తున్నాం మేమర్స్ అయ్యింది కూడా అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక సెట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మమ్మల్ని లాస్ట్ ఫేస్లో చూస్తారు ఎవరైనా. సో ఇప్పుడు మా కంటెంట్ ఒక మేమర్స్ కంటెంట్ అని వస్తే అంటే లైఫ్ స్టైల్ కూడా చెప్పడానికి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను కదా, మీదేనే కాదు మా సినిమా కూడా అండి సక్సెస్ అయితేనే మాకు వాల్యూ ఇస్తారు, లేదంటే మమ్మల్ని కూడా లాస్ట్లో కూర్చోబెడతారు. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ అంటే మనం ఎప్పుడైనా డెఫినెట్గా దే విల్ బి డే దట్ విల్ కమ్ అండ్ సీట్ ఇన్ ద ఫస్ట్ సీట్, డోంట్ వరీ. అండ్ మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వకండి, ఇట్స్ హార్డ్ వర్క్, ఇవాళ కాకపోతే సమ్ డే ఇట్ విల్ పే ఆఫ్. ఓకేనా అన్న. అలాగే ఈ సినిమా చూస్తున్నట్టయితే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చూసినట్టయితే ఈ సినిమాలో మీకు మీ పక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ పక్కింటోళ్ళు అలాగే సార్ కూడా అలాగా తమిళ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే మీ పెళ్ళెప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. సో మా లైఫ్లో కూడా ఇలా చాలామంది అడుగుతుంటారు. వాట్సాప్ అంకుల్, పక్కింటి ఆంటీ, సొద్దపోసిన రిలేటివ్స్ ఏమని అడుగుతారంటే ఇప్పుడు 10th ఇంటర్కి వచ్చినప్పుడు మీ మార్క్స్ ఎంత, బీటెక్ వచ్చినప్పుడు మీ CGPA ఎంత, లేకపోతే తర్వాత నీ జాబ్ ఏంటి, తర్వాత పిల్లలు ఎప్పుడు ఒకవేళ డౌన్ అయితే నువ్వు వెళ్ళే వే కరెక్ట్ కాదు. సో వాళ్ళ సజెషన్స్ అలా ఇస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ మీ మూవీ నుండి ఇలాగ మీకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు ఒక ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇస్తారు పక్కాగా. సో మా వాట్సాప్ అంకుల్స్కి, పక్కింటి ఆంటీస్కి అండ్ సొద్దపోసిన రిలేటివ్స్కి వాళ్ళకి మీరేం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ తరపున నేను కెమెరా చూసి చెప్తాను. ఆయన చెప్పినట్టు అది చెప్పను. వాట్సాప్ అంకిల్స్కి, పక్కింటి ఆంటీలకి, వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వీలైతే మీకు పెళ్లి సంబంధం ఎతికి పెట్టండి, అంతేగాని పెళ్ళెప్పుడు అని మమ్మల్ని చావదబ్బద్దు. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్స్? చెప్పండి. నా పేరు కిషోర్ అన్న. కిషోర్ చెప్పండి. కిషోర్ అన్న, మీ యాక్టింగ్కి, మీ కామెడీ టైమింగ్కి పెద్ద ఫ్యాన్ అన్న నేను. థ్యాంక్ యూ అండి. అన్న, టాలీవుడ్కి కొత్త హీరోయిన్లని పరిచయం చేసిన రికార్డ్, ఎక్కువ మందిని పరిచయం చేసిన రికార్డు మీకే ఉంది. మా డైరెక్టర్స్ కంటే మీతో అన్న ఎక్కువ మంది కొత్త హీరోయిన్లు యాక్ట్ చేసింది. అంటే ఏందన్న మీరు ఏమన్నా గర్ల్స్ హాస్టల్ అట్లా నన్ను అడుగుతున్నారా? కొత్త హీరోయిన్లు పట్టుకోవచ్చు. లేదండి, దస్పల్ హోటల్ లీజీ తీసుకున్నాను. ఎక్కడ చెప్తే మేము పక్కన మేము కూడా ఊరికే అంటున్నాను. కానీ అంటే నా కెరీర్ అంటే ఒక 2008లో 8 ఫిల్మ్స్ 9 ఫిల్మ్స్ చేసే టైం అండి. ఆ టైంలో ఏంటంటే ఆల్రెడీ అంటే అక్కడ అప్పటికే ప్రూన్ హీరోయిన్ అయితే నాకు బ్రహ్మానందం గారు, నా సినిమాలు మీరు చూస్తుంటే దాదాపు 20 మంది 30 మంది కమెడీ ఆర్టిస్టులు ఉండేవారండి. సో వాళ్ళతోటి నాకు ఎప్పుడన్నా ఒక షెడ్యూల్ పెట్టుకుంటే ఫీజిబుల్గా ఉండాలి. కొత్త హీరోయిన్ అయితే మనకి ఎప్పుడు అంటే అవైలబుల్గా ఉంటుంది డేట్స్ అని, దానికోసం పెడతాం జరిగిందండి. అంతేగాని ఇంకా దాని మించి ఏమీ లేదు. హాస్టల్ ఏం పెట్టలేదు, నేను ఏం చేయలేదు. ఓకే అన్న, ఎందుకంటే సడన్గా సీరియస్ యాక్షన్ మూవీస్ కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు కామెడీలోకి మారారు. మొన్నటి మీరే అడిగారు కదా సీరియస్కి వెళ్ళిపోయి కామెడీ చేయమని, మళ్ళీ కామెడీ చేస్తే సీరియస్కి ఎందుకు వచ్చాం, అదే మళ్ళీ కామెడీ చేస్తే మళ్ళీ ఎందుకు కామెడీకి వచ్చాను అడుగుతారు ఏంటి? అంటే మీకు ఇష్టం అన్నారు కదా కామెడీ. కామెడీ టైమింగ్ మాకు ఇష్టం మీలో. అంటే ఆల్మోస్ట్ 6 years అయిందండి. మహర్షి తర్వాత నేను అన్ని ఇంకా సీరియస్ సినిమాలు చేశాను. నాంది, మారేడుమిడ, ప్రజానికం, ఉగ్రం, మొన్న నా స్వామి రంగ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్. ఒక కామెడీ సినిమా చేయాలి, ప్లస్ దాంట్లో కూడా ఆర్గానిక్ కామెడీ ఉండాలి. అంటే ఎక్కడో స్లాప్ స్టిక్ కానీ ఉండే స్పూఫ్స్ కానీ చాలా సినిమాలు చేస్తున్నాను. అలాంటి కాకుండా ప్యూర్గా కథ నుంచి కామెడీ రావాలని ఆ కథ కోసం వెయిట్ చేశాను. సో ఇట్ వాజ్ రైట్ టైమ్ ఐ గాట్ ది స్క్రిప్ట్. సో దానివల్ల చేయడం జరిగిందండి. ఐ విల్ డూ బోత్ ఫిల్మ్స్. ఐ విల్ డూ సీరియస్ కంటెంట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ది కామెడీ సినిమాలు విత్ కంటెంట్ చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ బ్రదర్. హాయ్ అన్న. హలో అండి. నాకు మీ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ సుడిగాడు, కేవ్ కేక, ఇంకా కత్తికాంతారావు, ఇలాంటి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మేము ఈ మూవీలో ఆరెంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీరు ఒకటండి, ఈ సినిమా డెఫినెట్గా కామెడీ ఉంటుంది కానీ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇప్పుడు మీరు సుడిగాడు సినిమా చూస్తే అది ఇట్స్ స్పూఫ్ ఆఫ్ 100 సినిమాలు స్పూఫ్లు చేసాం. సో అంత మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డెఫినెట్గా ఈ సినిమాలో దీంట్లో ఉన్న కంటెంట్లో ఉన్న కామెడీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ మీకు ఒక లేటర్ పోర్షన్ ఆఫ్ ద సినిమాలో యుల్ హ్యావ్ అ స్ట్రాంగ్ మెసేజ్. అది ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మీరు నాంది చూసినప్పుడు సెక్షన్ 211 ఉందని చాలామందికి తెలియదు. సో దాంట్లో ఎలాగైతే చెప్పామో దీంట్లో కూడా అంటే ఒక మోసం, పెళ్ళనే పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి. మోసాలు ఏంటని ఆడియన్స్ చూపించే ప్రయత్నం. అండ్ వి డిమాండ్ మీ మూవీస్ ఏమైనా రిలీజ్ అవ్వాలని అనుకుంటున్నాం, కామెడీ మూవీస్. మొన్న యాక్చువల్లీ నా సినిమా ఒకే ఒక సినిమా లీప్ ఇయర్లో రిలీజ్ అయింది, గమ్యం. సో మొన్న 29th రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ కుడెంట్ డూ ఇట్. సో డెఫినెట్గా బ్లేడ్ బాబ్జీ కానీ కితకితలు కానీ ఇలాంటివి ఏమైనా రిలీజ్? తప్పకుండా. అంటే ఏ సినిమా అంటే నాకు మీరు చెప్పండి ఏ సినిమా రిలీజ్ చేయమంటే ఆ సినిమా డెఫినెట్గా రిలీజ్ చేస్తాను. అది తెలుసు సత్యబాబా.
అది బెండాపరం అన్నారు, కితకితలు అన్నారు. డెఫినెట్గా కుదిరితే అన్ని ఒక 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 సంవత్సరంలో అన్నీ వేసేద్దాం. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. చెక్ సార్ ఇక్కడ నా పేరు సిద్ధార్థ, నా పేజ్ పేరు వచ్చేసి సాఫ్ట్వేర్ దునియా ఆవారాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మీ అందరికి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. హలో ఆర్యానా. నాకు తెలిసి అమ్మాయికి ఇవ్వడానికి అందరినీ మమ్మల్ని కలిపారు కదా. లేదు లేదు, ఎందుకు చెప్తున్నానంటే మీరు ఐ నో యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు నాంది అండ్ మారేడుమల్లి నియోజకవర్గం అండ్ దెన్ రీసెంట్గా వచ్చిన నా సామి రంగాలు కూడా కొంచెం సీరియస్ క్యారెక్టర్. నా సామి రంగాలు కొంచెం ఫన్ ఎలిమెంట్ ఉండగా నా సీరియస్ క్యారెక్టర్ యాక్చువల్గా. అలాంటి జానర్కి వెళ్ళిపోయాక సీరియస్లీ ఐ మిస్డ్ యూ. మీరు ఆ కితకితలు కానీ ఆ బెండపర కానీ అవి చేస్తేనే మాకు హ్యాపీనెస్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్, మీరు ఒప్పుకుంటారు ఎందుకంటే యూఆర్ యాక్టర్, బట్ మిమ్మల్ని ఇలాంటి కామెడీ జానర్కి మళ్ళీ తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి వెరీ 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 బిగ్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఐ సీరియస్లీ విష్ దిస్ షుడ్ బి అన్ అమేజింగ్ హిట్. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి హిట్ మళ్ళీ ఇంకో ఏ సినిమాలో రాలేదన్నట్టు రావాలి. ఐ సీరియస్లీ విష్ ఫర్ దట్. అండ్ మీరు ఈ సినిమాలో చూపించినట్టు పెళ్ళెప్పుడు దిస్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ విచ్ ఐ ఫేస్డ్ వెన్ ఐ వాజ్ ఇట్లా 30కి ఇట్లా టచ్ కావడానికి పోతున్నా అనమాట అప్పుడే. సో మా సాఫ్ట్వేర్ అంటే నాది పేజ్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ మీమ్స్ అనమాట. సో సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇదే బాధ ఉంటుంది, మాకా కొంచెం సెటిల్మెంట్ కావాలంటే 27, 28 రావాలి. అటు రాకముందే జాబ్ రాగానే ఇంకేంటి జాబ్ వచ్చింది కదా పెళ్ళి అంటే అందరు పెళ్ళెప్పుడు అంటారు కానీ పిల్లని ఓడి చూపించాడు. మరి పిల్ల కావాలంటే మళ్ళీ 3 లక్షల ప్యాకేజ్ అంటే జరగాలంటే 8 లక్షలు, 8 లక్షలు అంటే 14 లక్షలు. ఇక అది కంటిన్యూస్గా అలాగే అవుతుంది. మొత్తానికి లైఫ్ సెట్ అయింది, అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే లేదు మాకు ఇండియా సంబంధం కదా, ఎన్ఆర్ఐ సంబంధం కావాలంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నేను సీరియస్గా మీ టీజర్ చూడంగానే అదే ఫీల్ అయ్యి ఐ వాజ్ రియలీ నాట్ అవేర్ దట్ మన రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారు అది అట్లా కానీ ఐ వాజ్ సీరియస్లీ పాట ఏదైతే ఉందో అందరు నెక్స్ట్ పెళ్ళెప్పుడు ఐ వాజ్ నేనే కాదు చాలామంది అలాగే రిలేట్ అయ్యారు. ఒక్కసారి మీ చేతులు చెప్పండి ఎంతమంది అలా రిలేట్ అయ్యారు? ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ప్లీజ్. అమ్మో చాలా మంది ఉన్నారు. నా చేయి మాత్రం కింద ఉంది. మీ పెళ్ళి అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి, పెళ్ళి అయితే బాగుందా లైఫ్, పెళ్ళి ముందు బాగుందా? మా ఆవిడ వీడియో చూసినా చూడకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది మ్యారీడ్ లైఫ్. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న సిచ్యువేషన్స్ అలా ఇలా వస్తుంటాయి, బట్ దోస్ ఆర్ ది మూమెంట్స్ విచ్ విల్ మేక్ యువర్ బాండ్ మోర్ ఎఫెక్షనేట్. ఓకే, సో అలా అని చెప్పి భయపడకండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అండ్ టు బి ఫ్రాంక్ నా లైఫ్ మాత్రం పెళ్ళైనప్పుడు ఇలా ఉంటే పెళ్ళయ్యాక మాత్రం ఇలా అయింది. లేదు బ్రో. అండ్ మీకు ఇంకోటి చెప్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టు సే దిస్. ఈ సినిమా నేను టీజర్ని ఫస్ట్ చూడలేదు. మై 6 years old డాటర్ కేమ్ టు మీ, షీ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్ ఓ మేడమ్ అని. అది ఏదో డ్యాన్స్ చేస్తుంది ఇలా, నాకు అర్థం కాలేదు సీరియస్లీ, అది తెలుగు కూడా తెలియదు నాకు ఈ టీజర్ వచ్చింది పాట వచ్చిందని. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ టు సాంగ్ అండ్ ఇప్పటికి ఒక 25-30 times తెలియకుండానే వినేసాను. అండ్ మై డాటర్ ఆల్సో డాన్సింగ్ ఫర్ అంటే ఫస్ట్ 3-4 lyrics ఉంటాయి కదా, ఓ మేడమ్ అని. సో దట్ మచ్ కనెక్టివిటీ వీ హ్యావ్ విత్ ది మ్యూజిక్ యాజ్ వెల్. అండ్ అగైన్ ఐ సెడ్ నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయను. అండ్ ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ అల్లరి నరేష్ గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ మూవీ. మళ్ళీ ఆ సీరియస్ నోట్ నుంచి ఒక కామెడీ జానర్కి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్ టు అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఫర్ అలా దూరం వెళ్ళిపోతున్నారేమో అనుకున్న అంటే జానర్ మారుతున్నారు అనుకున్న వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చినందుకు. ఐ విష్ ఆల్ ది టీమ్ వెరీ 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 హ్యూజ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి. మీకోసం అదే మా సినిమాలో మా డైరెక్టర్ గారు కూడా డైలాగ్ రాశారు, అది చెప్తాను. మారిపోయాడు ఈ మధ్యన సీరియస్గా అయిపోయాడు అనుకుంటున్నారేమో, కామెడీ మాత్రం అలాగే బట్ డోంట్ టచ్. అంటే మా ప్రేక్షకులు మా మీమర్లో కోరిక వరకు ఒక స్టెప్ వేస్తారా మీరు? నాకు మస్తు నచ్చింది ఆ స్టెప్ అయితే మీది. మీరు వేయండి, నేను వేస్తా. రండి మన ఇద్దరు వేద్దాం. అంటే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, ప్లీజ్ నన్ను మరణించండి. సంథింగ్ లైక్ దిస్ ఐ సా దట్ స్టెప్ ఇన్ ది మూవీ. ఏంటంటే ఇంకోసారా? వన్స్ మోరా? ఓకే ఐ విల్ నాట్ టేక్ ఎనీ మోర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మా మీమర్ సైడ్ నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఒకటి అడక్కు అని టైటిల్ పెట్టాం. సో ఇవాళ ఏదైనా అడగొచ్చు, రెమ్యునరేషన్ తప్ప ఎంత తీసుకున్నారండి. యా ప్లీజ్ బ్రదర్. హాయ్ బ్రో. హలో అండి. శ్రవణ్ బీ లైక్ ఇక్ మీమ్ పేజ్. కొంచెం గట్టిగా ప్లీజ్. ఐఎమ్ శ్రవణ్ బీ లైక్ ఇక్ మీమ్ పేజ్. సో అల్లరి నరేష్ గారు అంటే 1-liners డైలాగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. సో అప్పట్లో బ్లేడ్ బాబ్జీ, గమ్యం దాంట్లో ఉంటాయి కొన్ని డైలాగ్స్ లైక్ తాగుతా నీ కాఫీ తాగుతా,
నీ ఇంట్లో నా గేర్రా డేటా. సో ఇట్లాంటి ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. సో ఈ మూవీలో అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అది డిపెండ్స్ అపాన్ ద థింగ్ అండి. ఎందుకంటే మీరు మాట్లాడేది గమ్యంలో వాడు వచ్చి ఒక స్ట్రీట్స్ మాట అంటే బైక్ దొంగోడు రోడ్డు మీద అంటే పుట్టి పెరిగినోడు వాడు అలా ఆ ఇదిలో మాట్లాడతాడు. ఇక్కడ వీడు చదువుకున్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సో కొంచెం డిసిప్లిన్గా మాట్లాడతాడు, కానీ కొంత అలా వస్తుంటాడు బయటకు అప్పుడు. అంటే బెండప్పారావు ఇట్లాంటి గీతలు చాలా దాంట్లో చిన్న డైలాగ్స్ కూడా మీరు చెప్తే ఫన్నీగా కన్వే అయిపోతాయి అందరికి. అవును, దీంట్లో కూడా ఉన్నాయండి అలాంటి ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ చాలా మంది అన్మ్యారీడ్ పీపులే ఉన్నారు. సో మాకిచ్చే సజెషన్ ఏంటి, పెళ్లి చేసుకోమన్నా చేసుకోవద్దనా? ఆ ఒకటి అడగకుండా ఇది మాత్రం చెప్తాను, ఎందుకంటే చేసుకోవద్దు అంటే మా ఇంట్లో మా ఆవిడ కొడుతుంది. సో చేసుకోండి అని చెప్తే తర్వాత మీరు వచ్చి ఆ రోజు ఎందుకు రా అన్నావు, నీ మాటలు నమ్మి నేను చేసుకున్నాను చూడు ఇలాగ అయిపోయాను అనుకోవచ్చు. అంటే చేసుకునే వాళ్ళకి ముందే ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా ఇస్తారు? సెటిల్ అయ్యాక చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ నేను చాలామంది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా ప్రొడక్షన్ అంటే మన కెమెరా డిపార్ట్మెంట్లో అడుగుతుంటాను, మ్యారేజ్ అయిందంటే లేదన్న అంటే ఏమంటుంటే నేను డైరెక్ట్ అయ్యి సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకుంటాను. సో బట్ అంత లేట్గా అవ్వద్దు, సెటిల్ అయ్యేటప్పటికి సంబంధాలు పోతాయి. కొంచెం మీరు బాగా ఎర్న్ చేసుకుని మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు, ఇంకొక మనిషిని మీరు చూసుకోగలుగుతారంటే ప్లీజ్ గో హెడ్. అండ్ బేసిక్గా మీకు నచ్చాలి, అవతల మనిషి అంటే అర్థం చేసుకోవాలి. సో మీ ఇద్దరు వేవ్ లెన్స్ కలిస్తే డెఫినెట్గా పెళ్లి చేసుకోండి. డోంట్ అంటే మరీ ఎక్కువ వెయిట్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్ బ్రో. హలో అన్న, ఇక్కడ మీకు రైట్ సైడ్లో సార్ రైట్ సైడ్. నా పేరు శివ, నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. ముందుగా డైరెక్టర్ని అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్ అంటే ఇప్పుడు నుంచి అన్నయ్య చెప్తున్నాడు ఈ సినిమాలో మోసాలు చూపిస్తున్నా అని చెప్పేసి. అంటే ఏ టైప్ ఆఫ్ మోసాలు చూపించారు? మేము చాలామంది అమ్మాయిల బారిన మోసాలు విను. సో పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిల మళ్ళీ మోసం చేసేసి అలా చూపించారు, ఏమైనా కంటెంట్ ఉందా అని అడుగునుకున్నా. అంటే మా మెజారిటీ మా ఫాలోవర్స్ చెప్తా ఉంటారు అమ్మాయిలు మోసం చేశారు. ఈ కోచింగ్ మాత్రం ఆ ఒక్కటి అడగ అనేది కరెక్ట్, ఎందుకంటే థియేటర్లో చూడవలసిందే ఇది. ఈ స్కామ్ ఎప్పుడు బయటకు ఎన్నో ఉంటాయి అనుకుంటాను, దాంట్లో ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే సార్, ఇంత సింపుల్గా చెప్తున్నాడు, మాకు హ్యూమర్ ఏమో ఎక్స్పెక్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు డైరెక్టర్. అంటే ఇది అమ్మాయి మోసం చేస్తుంది, అబ్బాయిని మోసం చేస్తుంది కాదండి. పెళ్ళనే పేరుతో సొసైటీని అలా మోసం చేస్తున్నారు, వాళ్ళ గురించి కదా. వాళ్ళ గురించి అన్న, మిమ్మల్ని నాంది ప్రెస్ మీట్లో చూసాను అనమాట. సినిమా సక్సెస్ అయ్యాక ఏడ్ చేశారు, అంటే చాలా ఇయర్స్ తర్వాత మీకు మంచి కంబ్యాక్ వచ్చింది. అంటే మీరు అంటే అప్పుడు చాలా సినిమాలు సంవత్సరానికి ఒక 6-8 తీస్తుండే, అంటే అప్పుడు అంత ఎమోషనల్ మేము చూడలేదు, అంటే అంత ఎమోషనల్ అయిపోయి సక్సెస్ అని చెప్పి. కానీ నాంది తర్వాత మీరు అంత ఎమోషనల్ అయ్యారు, అంటే మేము రీజన్ తెలుసుకోవచ్చా ఎందుకు అంత ఎయిట్ చేశారు అని? ఎందుకంటే ఏడౌట్ అంటే అడ్జస్ట్ ఫెల్ట్ అంటే అది నేను యాక్ట్ చేయలేదని గ్లిజరిన్ పెట్టుకోలేదు తెలుసు కాబట్టి. ఏంటంటే దాదాపు ఒక 8 years 9 years అయిందండి. 2000 అంటే సుడిగాడు అన్నది నా బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. దాని తర్వాత కొంత ఫ్లాప్స్ రావటం అండ్ కామెడీ సినిమాలోనే నాకు ఫ్లాప్లు ఎక్కువ వచ్చినాయండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం అవ్వలేదు ఎలాంటి సినిమా చేద్దామని. సార్ మహర్షి చేసిన తర్వాత నన్ను ఆ సినిమా చూసిన తర్వాత విజయ్ కనకమేడల గారు అన్న ఒక అతను వచ్చి వ్యక్తి, సార్ మీతో సీరియస్ సినిమా చేద్దామంటే నాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయిందండి. కామెడీ సినిమానే చూడలేదు, సీరియస్ సినిమా ఎలా వచ్చి చూస్తారని. బట్ కథ బాగుంది. సో నన్ను నమ్మిన వ్యక్తి ఆయన, మా ప్రొడ్యూసర్ సతీష్ గారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళామండి. ఎప్పుడైతే మనం అంటే ఒక కామెడీలో కూడా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం, కొత్తగా ఇంకొక చోటకు వచ్చి జానర్ మార్చి ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేసి దాంట్లో హిట్ కొట్టాం. అది ప్లస్ కోవిడ్ టైంలో 50% థియేటర్స్ ఉన్నప్పుడు ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దాట్ అండి. అంటే 50% భయం ఉంటుంది కదా మనకి, వస్తారా జనాలు వస్తారా రారా. కోవిడ్ మంచి పీక్లో ఉంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆ టైంకి జనాలు వచ్చి ఆ కలెక్షన్స్ చూసినప్పుడు కానివ్వండి, ఐ కుడెంట్ అంటే హిట్ అని చాలా సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు అయింది. సో దట్ మూమెంట్ వాస్ వెరీ హై. సినిమా కూడా చాలా బాగుండే. అంటే మీరు ఆ టైం తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీశారు కదా, మళ్ళీ కామెడీకి రావడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదండి, అంటే ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్ అండి. యాజ్ యాక్టర్గా మిమ్మల్ని నవ్వించాలి, ఏడిపించాలి. అదే సో ఎక్కువ ఆల్మోస్ట్ నా కెరీర్ అంతా ఎక్కువ నవ్వించాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఏడిపించాను. సో ఇప్పుడు నవ్విస్తూ ఏడిపిద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ డ్రామాతో ఉంటుందా? క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ అనుకోవాలా లేకుంటే హ్యాపీ ఎండింగ్ అనుకోవాలా? అంటే డైరెక్ట్గా అడగలేకపోతున్నా క్వశ్చన్. అంటే ఇక్కడ వెడ్డింగ్ అవన్నీ ఉంది కదా, మీకు పెళ్ళి అవుతుందా అట్లీస్ట్ దీంట్లో అయినా, పెళ్ళి కాకుండా బ్రేక్ అయిపోద్దా అని చెప్పేసి? అంటే డెఫినెట్గా సాడ్ ఎండింగ్ ఉండదండి. ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో కామెడీ సినిమా కాదు, కామెడీ సినిమాకి ఏంటంటే సరదాగా నవ్వుకుని లాస్ట్లో ఒక పంచితోటి అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. లేదా నా స్ట్రేట్ క్వశ్చన్, అది పెళ్ళెప్పుడు అన్నారు కదా, అట్లీస్ట్ దీంట్లో మీకు పెళ్ళి అవుద్దా కథలో? చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది, అయ్యిందా అవ్వలేదో కూడా మీకు తెలుస్తుంది లాస్ట్లో. అరేనా గారు మీకు కాలేదండి.
ఈ సినిమాలో మీ రోల్ ఏంటండి అసలుకి? నేను అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను, నేను ఎప్పుడు మాట్లాడతానా అని చెప్పి యాక్చువల్లీ. అందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫారియా ఏంటండి, అందుకోసం నేను అడుగుతున్న క్వశ్చన్. యా థ్యాంక్ యూ అండి. సో నేను థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ స్పెషల్లీ క్వశ్చన్ అడిగింది నేనండి. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ మైక్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతారా నా బాధ, మళ్ళీ ఇలానే కూర్చోలేమో అని మళ్ళీ మూమెంట్ రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్, ఒక వర్సటైల్ యాక్టర్ పక్కన నేను ఇక్కడ పక్కన కూర్చోవడం అన్నదే నేను యాక్చువల్లీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అండ్ ఇందులో నా రోల్ వచ్చేసి ఫారియా గారికి, హీరోయిన్ గారికి ఫ్రెండ్ అనమాట నేను హాస్టల్లో. సో అక్కడ నుండి మేము ఒక అలా వెళ్తూ ఉంటాం అనమాట, ట్రావెల్ చేస్తూ మా డైరెక్టర్ గారు ఒకటి చెప్పకని అంటున్నారు. సో ఐఎమ్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్ అండి. అంటే నాకు దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, నేను పెద్ద సినిమాలో థియేటర్లో కనిపించబోతున్నాను అన్న హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. సో హీరోయిన్కి ఫ్రెండ్, బ్రేక్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే థియేటర్కి వచ్చి ప్లీజ్ సినిమా అందరూ చూడండి, అదే మాకు పెద్ద బ్రేక్. ఇంకేమైనా ప్రొడ్యూసర్ గారు అంటే ఈ డైరెక్టర్ మీకు వచ్చి కథ చెప్పారు కదా, ఇప్పుడు చాలా కామెడీ సినిమా, తెలుగు ఇంగ్లీష్ తెలుగు తెలీదు అంటే ఇప్పుడు చాలా కామెడీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి మనకి, ఎవ్రీ వీక్ ఒక కామెడీ సినిమా రిలీజ్ అవుతుంది. సో డైరెక్టర్ గారికి వచ్చి మీకు ఈ కథ చెప్పినప్పుడు, అంటే కామెడీ జనం చెప్పినాడు, మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశాడు ఈ కథకి? సో అంటే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది కదా తీద్దాము అని చెప్పి సినిమా? అండ్ ఫస్ట్ ఒక 2 years బ్యాక్ అండి నాకు వచ్చి కథ చెప్పారు. సో ఫస్ట్ ఇమీడియట్లీ నాకు కూడా ఈ కథ చాలా రిలేటబుల్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఫేస్ అయ్యేది ఇదే సిచ్యువేషన్. మ్యారేజ్ ఎప్పుడైతుంది, ఎవరు చేసుకుంటారు, మన్ని చేసుకుంటారా లేదా, ఇవన్నీ ప్రతి పర్సన్కి ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉండేదే. కొన్నిసార్లు అమ్మాయి వదిలేస్తుంది మిమ్మల్ని, కొన్నిసార్లు మీరు వదిలేయాల్సి వస్తుంది అమ్మాయిని. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూశాను, నేను కూడా చూసాను పర్సనల్ లైఫ్. సో ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు మల్లి గారు నాకేమనిపించింది అంటే, ఈ సినిమా మన ప్రస్తుతానికి ఒక అఫ్కోర్స్ క్యారెక్టర్ పెళ్లిగాని ప్రసాద్ వెంకటేష్ గారు చేశారు, చాలా బాగా చేశారు, నేను చాలా ఎంజాయ్ చేశాను. దానికన్నా బెటర్ క్యారెక్టర్, బెటర్ స్టోరీ అనిపించింది నాకు. సో దానికి ఇమీడియట్లీ ఈ స్టోరీ చెప్పంగానే నేను అరే ఈ సినిమా ఎట్లనే చేయాలి, కానీ ఈ సినిమాకి నరేష్ గారు ఎట్లనే పట్టుకోవాలి. సో నరేష్ గారిని పట్టుకోవడానికి అది మాకు టైం పట్టింది కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ 2 ఫిల్మ్లో ఉన్నారు అప్పుడు. సో వెయిట్ చేసాం, ఎందుకంటే వీ నో ఓన్లీ హీ కెన్ డూ జస్టిస్ టు దిస్ రోల్. అండ్ ఐ థ్యాంక్ హిమ్, ఈజ్ డన్ అమేజింగ్ జాబ్, అమేజింగ్ కోఆపరేషన్. అండ్ చాలా మటుకు మాకు స్క్రిప్ట్లో కూడా, డైలాగ్స్లో కూడా, ఈవెన్ ప్రొమోస్ అన్నిట్లో ముందు నుంచి మల్టీ టాలెంటెడ్. ఆనెస్ట్లీ గుడ్ పర్సన్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారిది డెబ్యూటెంట్ ఫిలిం, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత కామెడీ హీరోని పెట్టుకొని మన డైరెక్టర్ గారు అసలు హ్యూమర్ లేకుండా ఉన్నాడు, అదే భయం వేస్తుంది సినిమాలో హ్యూమర్ పెట్టాడా లేదా అని. ఓకే మేడం, మీరు పెట్టారు కదా, మీకు కామెడీ జనరేట్ అవుతుంది అనుకుంటున్నాను. లేదు నాకు చాలా తక్కువ మాట్లాడుతుంటాడు, ఫోన్లో కూడా హలో అంటే హాయ్ అని పెట్టేస్తుంటాడు. సో చెప్పండి, అంటే మీకు ఈ సినిమా మొత్తంలో నచ్చిన ఏదైనా ప్లాట్ ఉందా, అంటే బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా? అంటే నేను కథ చెప్పినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పినప్పుడు కదా సినిమా మొత్తం అదే ఆయన చెప్పినప్పుడు, అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి, సినిమాని యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు నచ్చింది అంటానికి ఒకటి చెప్పారు. చెప్తే ఒక ఊరికే ఉండండి సార్, మనం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని మన ఊరికి క్రియేట్ చేయకూడదంటే, ఆయన మొత్తం పేపర్ కట్టింగ్స్ అని తీసుకొచ్చి సార్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయని మొత్తం ఒకటి చూపించారండి. సీరియస్ ఇన్సిడెంట్స్ అన్ని, అంటే ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్స్, ఎక్కడ బీహార్లో జరిగింది, ఇంకో చోట జరిగింది, ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తే మనం ఏమనుకుంటాం, మన వద్ద కథ రాసేసుకున్నాడు, ఆయన ఇష్టంగా రాసేసుకున్నాడు, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు అంటే, లేదు సార్ ఇవన్నీ ఉన్నాయని మొత్తం ప్రూవ్ చేసుకున్నాను. అంటే ఆయన మొత్తం తీసుకొచ్చి నాకు చూపించారండి, చూపించి దాని మీద చదవటం, దాని మీద రీసెర్చ్ చేయటం. సో ఇట్స్ లైక్ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. ఇప్పుడు వరకు అందరు పెళ్ళిళ్ళ మంచి పని చేశారు కానీ బట్ అసలు దాన్ని ఒక పెళ్ళి అనేది ఎంత సీరియస్గా, అంటే ప్రతి ఇంట్లోనండి, చాలా మా ఇంట్లో కూడా చూశాను. మా అమ్మ వెళ్ళి చాలామంది ఎక్కడ గుడికి వెళ్ళింది, ఇంకొకరు ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు, మా ఆవిడకి ఎప్పుడు పెళ్ళి అవుతుందని. సో ప్రతి ఒక్కరికి ఆ టెన్షన్ ఉంటుంది. బట్ దాన్ని వ్యాపారం అనే పేరు చేసేస్తున్నారు, దాని పేరు మోసం కూడా జరుగుతుంది వ్యాపారం పేరు చెప్పి. సో అది బాగా నచ్చింది. సో ఆ పాయింట్ అన్నది అందరికీ కనెక్ట్ అవుతుంది, పెళ్ళి అయిన వాళ్ళకి, అవ్వని వాళ్ళకి, పెళ్లి చూపులు అదే అబ్బాయిని అమ్మాయిని వెతుకుతున్న వాళ్ళందరికీ తెలుస్తుందని కొంచెం యూత్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. సార్ మీరు ఎప్పుడు సినిమాల్లో మీకు ఒక సీరియస్ రోల్స్ చూస్తుండే కదా, ఇప్పుడు కంప్లీట్ ఫన్ అండ్ కామెడీ మూవీ కదా, దీనిలో మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకున్నారు, మీ రోల్ ఏంటి ఇందులో? అంటే అంత పెద్ద పెళ్లి చూపులనే కామెడీ మూవీలో కూడా మీరు సీరియస్గానే ఉన్నారు, ఇంత కదా కామెడీ సినిమాలో మీ రోల్ ఏంటి అని? ఐ థింక్ దీంట్లో కొంచెం ఒక స్లైట్ వేరియేషన్ ఉండొచ్చు, కొంచెం సీరియస్ మేబీ స్లైట్లీ నెగిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్కి స్టింజ్ ఆఫ్ కామెడీ ఉంటుంది, కానీ ఇది ఒక
చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈవెన్ దో ఈజ్ నెగటివ్. నాకు ఓకే అన్న. అయితే అన్న ఇంత కామెడీ ఉంటుంది కదా, మేము కామెడీ సినిమాలు చూసి చాలా రోజులు అవుతుంది. మా మీమర్స్ అందరూ ఒక స్పెషల్ షో చేయండి. తప్పకుండా తప్పకుండా మేము ఫుల్ ఎంజాయ్ చేసి మీమ్స్ మొత్తం టెంప్లెట్లు మొత్తం వేసేసుకుంటాయి సినిమా పైన. తప్పకుండా తప్పకుండా ప్రొడ్యూసర్ గారు ఉన్నారుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అడగరా, ఆయన మొత్తం ఇంటర్వ్యూ చేశారు. హాయ్ నరేష్ గారు. హలో అమ్మా. దిస్ ఇస్ దుర్గా ఫ్రమ్ మిస్సమ్మ పేజ్. దుర్గం చెప్పండి అమ్మా. దుర్గా సెట్లో పర్య గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే షీఈస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అండ్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్. అంటే చాలా అంటే నేను ఏమనుకున్నానంటే మామూలుగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి, రెండు మూడు సినిమాలు చూశాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ షీ హాస్ దట్ కామెడీ టైమింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఒక కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్తో చేసినప్పుడు ఆ సీన్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో షీ హాస్ అ వెరీ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ అండ్ షీఈస్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. సో బ్యూటిఫుల్ పర్ఫార్మర్. చెప్పండి. నేను మీమ్ భాషా పేజ్ అడ్మిన్ని ప్రశాంత్. Hi, ప్రశాంత్. యాక్చువల్గా మైండ్లో చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన, కానీ హర్యానాని చూడంగా నన్ను ఎగిరిపోయినాయి. పెళ్ళైందా మీకు? ఇంకా అవ్వలేదు. ఓకే ఓకే. సో మీరు ఇద్దరు హీరోస్ తోటి మల్టీ స్టారర్ మూవీ తీశారు, మహేష్ బాబు గారితో ఇంకా నాగార్జున, రవితేజ గారితో కూడా చేశా. సో నెక్స్ట్ ఇంకా ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? వెంకటేష్ గారితో చేయాలని ఉందండి. ఫుల్ ఫన్ ఫిల్మ్, ఇద్దరు కలిసి ఫుల్ కామెడీ సినిమా చేయాలని కోరిక. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఇయర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథ రావాలి కదండి, అది ఆయనకు నచ్చాలి, దాని తర్వాత ఇద్దరికి నిచ్చి చేయాలి కదా. సో ఎవరన్నా మంచి డైరెక్టర్స్ మంచి కథ రాస్తే డెఫినెట్గా. మా మీమర్స్ ఒక ఆశ ఏంటంటే మళ్ళీ నాగార్జున తోటి చేయాలని ఒక చిన్న ఆశ. తప్పకుండా తప్పకుండా. ఓకే. నెక్స్ట్ మీరు లైఫ్లో మూవీస్ తీసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు, ఫ్లాప్స్ చూశారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. సో మీరు ఫ్లాప్స్ని ఎలా తీసుకున్నారు, సక్సెస్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇది నా 62nd ఫిల్మ్ అండి. 61 ఫ్రైడేస్ చూశాను. ఆ 61 ఫ్రైడేస్లో కొన్ని గుడ్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఉన్నాయి. సో మూవ్ ఆన్ అయిపోవటమే. అంటే సినిమా సక్సెస్ అయినప్పుడు అదొక భయం అండి. నెక్స్ట్ సినిమా మీద ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, బడ్జెట్లు అంటే ఇంకా అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాడి నుంచి అన్ని చోట్ల నుంచి మనకి బాగా సార్ బాగా వస్తుంది అంటే అదొక ప్రెషర్ ఉంటుంది. ఆడకపోతే అదొక ప్రెషర్ అండి. బట్ ఆల్ సెట్ అండ్ నాకు తెలిసి ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ మండేకి కొంచెం రిలాక్స్ అయిపోయి ట్యూస్డే నుంచి మళ్ళీ మన పనికి వెళ్ళిపోవటం. ఈ ఫ్రైడే మంది కాదు, నెక్స్ట్ ఫ్రైడే మంది అని బిలీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. మోస్ట్లీ మా మీమర్స్ అందరూ యంగ్ ఏజ్ పీపుల్, ఇంకా పెళ్ళి అవ్వాలి ఎవరికి. సో మా అబ్బాయిలకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు, ఎలా ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలని? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్? ఒక హానెస్ట్గా చెప్పాలంటే అసలు పెళ్లి గురించి అసలు నేను అడ్వైస్లు ఇవ్వకూడదు ఎవరికి. ఎందుకంటే మీకు అది స్వయంగా మనకైతేనే తెలుస్తుందండి. ఎవరో చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక మన అన్నారు చూసారు, పక్కింటి ఆంటీ అడుగుతుంటే మనకి ఇబ్బందిగా ఉందని. అది మీకు అనిపించాలి మీరు పెళ్లి చేసుకోవాలని. వెన్ యు ఆర్ రెడీ గో గెట్ మ్యారీడ్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ప్లీజ్ డోంట్. ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాబోయ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. బ్రో మీరందరూ అన్ని క్వశ్చన్లు అడిగారు కదా, నాకు ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని అడుగుతా. అసలు అంటే ఏంటి? నాగార్జున. ఓకే ఓకే, ఆ ఒక్కటి అడగకు, తెలుసుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ టు లక్ష్మణ్ బ్రో. బ్రో అసలు నువ్వు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తావు నీ లైఫ్లో ఎంత రేంజ్కి వెళ్తామని చెప్పి? అంటే నువ్వు ఒక మూవీకి రివ్యూ చెప్పి ఇంత రేంజ్కి వెళ్ళావు, ఎప్పుడైనా అనుకున్నావా ఒక మూవీ ద్వారా ఇంత రేంజ్కి వెళ్తానని చెప్పి? లేదు బ్రో, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ నా ఇనీషియల్ స్టేజెస్లో నాకు హెల్ప్ చేసింది అయితే మేమర్సు. నేను ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఏది స్టేజ్ దొరకలేదు. అసలు ఈ పొజిషన్కి వస్తానని అన్న పక్కన ఇలా కూర్చుంటానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ ఉండాల్సిన వాడినే, కానీ ఇక్కడ కూర్చుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మూవీ రివ్యూస్ డిఫరెంట్గా చెప్పడం, మీరందరూ నన్ను సపోర్ట్ చేయడం, ప్రతి ఒక్కరిని కొంతమందిని మీరు ఆల్రెడీ ట్రోల్ చేస్తుంటారు కదా అందరినీ, కానీ అందరినీ నెగిటివ్గా ట్రోల్ చేశారు చాలామంది.
అదంతా ఓకే, కానీ నన్ను ఎప్పుడూ ఏ రోజు నెగిటివ్గా ట్రోల్ చేయలేదు. మీలోంచి వచ్చిన ఒకళ్ళ నన్ను ట్రీట్ చేసి నాకు ఎంత పుష్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక బ్రో కొంచెం ఏదో బాధపడినట్టు చెప్పారనమాట. అన్న మేము కొన్నిటిలో కొంచెం వెనకాల ఉంటున్నాము అన్నిటికన్నా అది కాదు. మీరు కంటెంట్ ఇష్టపడి ఒక 1 రూపీ కూడా ఆశించకుండా కంటెంట్ బాగుంటే చాలు, మీరు మీమ్స్ వేసేస్తారు, ఆయన ఎక్కడికో లేపేస్తారు. ఆ కెపాసిటీ మీకు ఉంది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, డెఫినెట్లీ మంచి పొజిషన్లోనే ఉంటాం. ప్లస్ మన వాళ్ళు కూడా ఎవరు కావాలని ఏది చేయరు, కొన్నిసార్లు అనుకోకుండా అది జరుగుతుంది అంతే. అదే మీరు ఫీల్ అయితే నేను ఫీల్ అయినా అనిపించింది నాకు, నేను ఆ పొజిషన్లో. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అన్న సీరియస్లీ అన్న, ఎక్కడో ఉన్నోడిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. లవ్ యూ లవ్ యూ బుర్ర పిచ్చెక్కిపోయింది ఎట్లయితే బ్రో, బుర్ర పిచ్చెక్కిపోయింది ఎట్లయితే. అవునా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ నరేష్ గారు. హలో అమ్మా. సార్ మొత్తం ఇప్పుడు షూటింగ్ మొత్తంలో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఎవరితో మంచిగా బాండ్ సెట్ అయింది, ఫరియా గారితో ఎక్స్పీరియన్స్ కానీ? అంటే బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే మేము మోసం చేసాం ఒకసారి. నేను వెన్నెల కిషోర్ ఇద్దరు కూర్చుని సీన్ పేపర్ పెట్టుకుని చదువుతున్నాం. వీళ్ళందరూ డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హీరో గారు వెన్నెల కిషోర్ చాలా ప్రిపేర్ అవుతున్నారు, స్పాంటేనిటీకి ఏదైనా వేసేస్తున్నారు ఇప్పుడు అని, మొత్తం అంటే సీన్ ఏదో కొంచెం ఇంప్రవైజ్ చేస్తున్నారని కొంచెం మాకు టైం ఇస్తున్నారు. మీ ఇక్కడ స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని దాని ముందు పైన స్విగ్గీ ఓపెన్ చేసి ఎత్తెంత మధ్యాహ్నానికి. యాక్చువల్లీ మేము ఇవి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయకుండా చేసే పనులు కూడా మా ఇట్లాగానే ఉంటాయి. సో అలా కూర్చుంటే వాళ్ళు మాత్రం సిన్సియర్గా అంటే అయిపోయింది సార్, బాగా వచ్చింది సార్. సో అలాంటి అంటే కిషోర్ తోటి ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఫన్. అండ్ ప్రవీణ్ ఒకళ్ళు, వైవహర్ష, లక్ష్మణ్, ఎవ్రీవన్. ఎందుకంటే వెన్ వీ డూయింగ్ అ కామెడీ ఫిల్మ్ బేసిక్గా మా స్క్రిప్ట్లో నా సీన్లోనే కామెడీ ఉంటుంది. సో మీ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఆఫ్ స్క్రీన్ కూడా బయటకు వచ్చిన తర్వాత అదే అంటే ఇప్పుడు మనం ఒక సీరియస్ సినిమా చేస్తే ఆ మూడ్ కోసం మనం బయటకు వెళ్ళి ఎవరితో మాట్లాడుకుంటూ పక్కన కూర్చుంటాం. బట్ కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక చిన్న ఫెస్టివల్ సీజన్ లాగా ఉంటుంది అందరితోటి. అంటే ఐ ఎంజాయ్ డూయింగ్. యాక్చువల్లీ ఆ యాక్టివ్నెస్ కూడా బాగా నచ్చుతుంది అనమాట మీలో. మాకు మీ యాక్షన్ కానీ అంతా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ప్రణతి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడతో ఇంటరాక్షన్ పూర్తయింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్రేజీ మీమ్స్ వచ్చాయి, అవి ఇక్కడ ప్లే చేయబోతున్నాం. అందులో నుంచి 2 బెస్ట్ మీమ్స్ని ఇప్పుడు అల్లరి నరేష్ గారు సెలెక్ట్ చేస్తారు. సో ఆ 2 బెస్ట్ మీమ్స్కి వీ హ్యావ్ 2 prizes ఆల్సో. యా, కెన్ వీ హ్యావ్ ద మీమ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఆ ఒక్కటేంటో కాస్త చెప్పండి అయ్యా, మీకు దండం పెడుతుంది కింద అల్లు అర్జున్ గారు. ఓకే, ఆ ఒక్కటి అడక్క మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా అండి. ఆ ఒక్కటి అడక్క అంటే రే గాడిదా, నీట్గా హెయిర్ కట్ చేయించుకొని షేవ్ చేయించుకోండి. ఆ ఒక్కటి అడగండి. ఓకే, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. అదర్ టీమ్స్ టు SRH అన్న కొంచెం చిన్నగా ఆడొచ్చు కదా అంట. SRH ఆ ఒక్కటి అడగండి. ఓకే, నెక్స్ట్ మీమ్. అన్న ఇది నీ లాస్ట్ సీజన్. ఆ ఒక్కటి అడక్కు. ఇవి క్రేజీ ఉన్నాయి అసలు. MI ఫ్యాన్స్ టు హార్దిక్ అన్న క్యాప్టెన్సీ రోహిత్కి ఇచ్చేయచ్చుగా అన్న. ఆ ఒక్కటి అడక్కు. మొత్తం ఈయన ఎవరో క్రికెట్ మీద గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. RCB DC టీమ్స్ ఫ్యాన్స్ అన్న ట్రాఫీ అన్న. ఆ ఒక్కటి అడక్కోండి. యా, నాన్నగారు ఇంకెప్పుడు బాగుపడతావరా నువ్వు అని. ఆ ఒక్కటి అడక్కు. యా, ప్రతి ఇంట్లో జరుగుతూ ఉండేది ఇది. KKR అండ్ RR ఫ్యాన్స్ అన్న ఈ సీజన్ ఫుల్ జోష్లో ఉన్నారు, కప్పు కొట్టేస్తారుగా KKR అండ్ RR. ఆ ఒక్కటి అడక్కు. LSG అండ్ GT ఫ్యాన్స్ అన్న సెకండ్ హాఫ్లో మన సిచ్యువేషన్ ఏంటి? ఆ ఒక్కటి అడగ. ఏంటి మొత్తం అంతా కూడా మ్యాచ్ క్రికెట్ మీద పడ్డారు, IPL సీజన్ అన్నా? ఓకే, యా. సో ఇందులో ఒక 2 మీమ్స్ బాగా మీకు కనెక్ట్ అయిన మీమ్స్ ఏవో చెప్తే. డైరెక్టర్ గారు ఎక్కడ చెప్పండి సార్. SRH, యా. సెల్యులాయిడ్ పాండా. ఎవరండి అయినా ఒకసారి సెల్యులాయిడ్ పాండా పేజ్ అడ్మిన్ ఎక్కడున్నారమ్మా? అంటే సెల్యులాయిడ్ పాండా అడ్మిన్ లేడ్ అనమాట. సో ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు తీసుకుంటున్నారు. యా, ప్లీజ్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. యా, అండ్ నెక్స్ట్ మీమ్.
సార్ నెక్స్ట్ ఎడిక్టెడ్ టు మీమ్స్ పేజ్లో ఎవరు ఉన్నారా? మ్యూజిక్ ఏంటమ్మా అది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీమర్స్ అండ్ మీమ్ పేజెస్ అడ్మిన్స్ అందరికీ చాలా ఎంజాయ్ చేశాం మీతో ఇంటరాక్షన్. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ మాకు టైం లేదు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం నరేష్ గారితో మీ అందరి ఇంటరాక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ త్వరలో మళ్ళీ ఇంకొక ఏదో ఒక మీట్ పెడతాం, సక్సెస్ మీట్. యా ఫర్ షూర్. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఐ హోప్ మీరు అందరు సండే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఒక మీమర్స్ పేజ్ అందరితో ఇంటరాక్ట్. డెఫినెట్గా మీమర్స్ షోస్ పెడతాం తమ్ముడు. అండ్ దిస్ ద ఫస్ట్ ఇంటరాక్షన్. ఐ ఎంజాయ్డ్ అ లాట్, ఎందుకంటే ఇంత ఫన్ ఇంత ఉంటుందని తెలియదు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ కాకుండా OLXలు క్యాబ్లు బుక్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ లాట్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఒక పెళ్ళి అవ్వని వాళ్ళకి త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు ఒక గ్రూప్ పిక్చర్ టీం అందరిది కూడా. యా